సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. రైట్. చదవబడిన లేఖన భాగం వైపు మనం చూద్దామా? ఏ వాక్యం చదువుకున్నాం? ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఏ వాక్యం తీస్తారో చూడాలి. రైట్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. మీరు ఒక విషయం కనిపెట్టాలి. 3 సార్లు వచ్చినటువంటి పదం ఏంటో మీరు కనిపెట్టాలి. ఓకే, 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త జాగ్రత్తగా మీరు ఆలకించండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అందరికీ వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశారు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చెప్పండి. 3 సార్లు వచ్చిన పదం దోణి, నడుచు, ఆయన, ఇంకా వెంటనే అనేటువంటి పదం మీకు కనపడలేదా? రైట్. 22వ వచనం చూడండి. 22వ వచనం వెంటనే ప్రారంభంలోనే ఉంది కదా. 27వ వచనం వెంటనే అనేటువంటి మాట కనపడుతుంది కదా. ఆ తర్వాత మనము 31వ వచనం వెంటనే అనేటువంటి పదం మనకు కనపడుతుంది. ఈరోజు 3 వెంటనేలు. ఏం చెప్పండి? ఈనాటి మన ధ్యానాంశం చెప్పండి. వెంటనే. వెంటనే అనేటువంటి పదం 3 సార్లు వచ్చింది ఈ లేఖన భాగంలో. ఈరోజు మన ధ్యానాంశం కూడా వెంటనే. వెంటనే ఆయన ఏం చేస్తాడు? త్వరపడి ఆయన ఏం చేస్తాడు? వెంటనే ఆయన చేసేటువంటి కార్యములు ఎలాగుంటాయి? ఈరోజు మన ధ్యానాంశంలో మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని నామమునకే మహిమ కలుగును గాక. సాధారణంగా వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? కొన్నిసార్లు ఇంటిలో కనుక ఒకవేళ నిప్పు అంటుకుంటే వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? నీళ్లు తీసుకుని వచ్చి ఆర్పి వేస్తాం. ఎవడైనా బైక్ పై నుంచి కింద పడ్డాడు, వెంటనే మనం ఏం చేస్తాం? అతని దగ్గరికి వెళ్ళి నీళ్లు తాపించి హాస్పిటల్కి తీసుకెళ్తాం. కాబట్టి ఇంటిలో ఏ ప్రమాదం జరిగినా వెంటనే మనము త్వరగా రియాక్ట్ అవుతూ ఉంటాం. మన ప్రభువు కూడా మన ఎడల చెప్పండి, వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. పవర్ పోయింది అయినా కూడా మనం జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. మీకంటే నాకు చాలా చీకటిగా ఉన్నది, అయినప్పటికీ దేవుడు నాకు వెలుగునిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మొట్టమొదటి వెంటనే మనము చదువుకుందామండి. 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. మొట్టమొదటి వెంటనే ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి,
వెంటనే ఆయన సముద్రపు అద్దరికి వారిని వెళ్ళవలనని జనసమూహములను పంపివేసి వారిని బలవంతము చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. సముద్రంలో వీరి కొరకు గాలి తుఫాను ఎదురు చూస్తుంది. యేసు శిష్యుల కొరకు గాలి తుఫాను సముద్రంలో ఎదురు చూస్తుంది. కానీ నా దేవుడైనటువంటి యేసయ్య గాలి తుఫానులోనికి వెంటనే త్వరపడి వెళ్ళమని బలవంతము చేస్తూ ఉన్నాడు. వింటూ ఉన్నారు అందరూ? అంటే ఒక ఆపదలలోనికి దేవుడే మనల్ని త్రోసివేస్తూ ఉన్నట్టుగా ఉంది ఈ వాక్యం. అవునా? ఆయన అలాంటి దేవుడా? అలాంటి దేవుడైతే నేను నమ్ముకోకుండా ఉండేదే అని అనుకుంటున్నారు కదా. యేసుకు తెలుసు సముద్రం మధ్యలో దాదాపు ఈ ఈ ఈ సముద్రం యొక్క పొడవు వెడల్పు ఎలాగుంటుందంటే 17 కిలోమీటర్ల పొడవు, 7 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందంట గలిలయ సముద్రం. యాక్చువల్గా దానికి సముద్రం అనే పేరు కన్నా సరస్సు అనేటువంటి పేరు పెట్టడం మంచిదేమో అనిపిస్తుంది. సో ఒక పెద్ద చెరువు అనుకుందాం. మనకు అనంతపురం జిల్లాలో బుక్కపట్నం చెరువు పెద్దది అని అంటూ ఉంటారు మామూలుగా. కాబట్టి ఒక పెద్ద చెరువు, దానికంటే పెద్ద చెరువు అంటే దాదాపు 17 కిలోమీటర్ల వెడల్పైనటువంటి, అంటే ఇటువైపు 7 కిలోమీటర్లు, ఇటువైపు 7 కిలోమీటర్లు, మధ్యలో ఈ పడవ చిక్కుకొని పోయింది. ఆ పడవకు లేకపోతే ఆ నావకు గాలి ఎదురైంది. గాలి ఎదురైనప్పుడు అలల చేత అది కొట్టబడుచూ ఉన్నది. భీకరమైనటువంటి తుఫాను రావడానికి అక్కడ సిద్ధంగా ఉన్నది. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను 22వ వచనం. వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేస్తూ ఉన్నాడు, ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. మీరు నాకంటే అవతలికి ముందుగా మీరు వెళ్ళాలని, అద్దరికి వెళ్ళాలని యేసయ్య తన శిష్యులను బలవంతం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారికి తెలుసు తుఫాను ఉందని, యేసు ప్రభువుల వారికి తెలుసు గాలి ఎదురవుతుందని. ధోని సముద్రపు మధ్య భాగంలో ఉంటే గనక ఏం చేస్తాం చెప్పండి? అటువైపు వెళ్ళలేం, ఇటువైపు వెళ్ళలేం. లేపాక్షిలో మన బంధువులు ఉన్నారనుకుందాం, మధ్యలో ఇలాంటి గ్రామాలు లేవు. హిందూపూర్లో మనం ఉన్నాం, బంధువుల ఇంటికి వెళ్ళాము, మధ్యలో ఏ చిన్న గ్రామం కూడా లేదనుకుందాం. మధ్యలోకి వచ్చిన తర్వాత పెద్ద తుఫాను ఒకటి వస్తే ఏం చేస్తాం చెప్పండి? అటు లేపాక్షికి వెళ్ళలేం, ఇటు హిందూపూర్కు కూడా రాలేదు. ఇక చెట్టు కింద నిలబడితేనేమో పిడుగు వచ్చి పడుతుందంట. ఈ మధ్యకాలంలో చాలా మంది పిడుగును పడి చచ్చిపోయారు ఉత్తరప్రదేశ్లో. ఘోరాతి ఘోరంగా చనిపోయారు, 100 మంది చచ్చిపోయారు. పొలాల్లో పనిచేసుకునేటువంటి పల్లెటూరు వాళ్ళు జాగ్రత్త వినండి, చెట్ల కిందికి పోకూడదు. మనం ఎప్పటికైనా కానీ వర్షం పడే సమయంలో చెట్ల కిందికి పోకూడదు. రైట్. గాలి తుఫాను, భీకరమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు. నా యేసయ్య ఎందుకు వారిని బలవంతం చేశాడు? రైట్. బలవంతం చేసినటువంటి ప్రభు మళ్ళీ అలాగే ఉంటాడంటారా? వెంటనే అనేటువంటి మాట చూడండి. జనసమూహములను పంపివేశారు. మరి 5,000 మందికి అక్కడ ఆహారము పెట్టి ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలతో.
వాళ్ళంతా కూడా తిని తృప్తి పొందగా 12 గంపలకెత్తారు. ఆ పై వచనం మనం చూసినట్లయితే 14:21 స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. సో ఇంతమందిని వెంటనే పంపివేసి వెంటనే మీరు అవతల ఒడ్డుకు వెళ్ళండి అని చెప్పి యేసయ్య ఎక్కడికి వెళ్ళాడంట? ప్రార్థన చేయడానికి ఏకాంతముగా కొండకు ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. ఈయననేమో కొండకి వెళ్ళాడు, శిష్యులనేమో ఎక్కడికి పంపించాడు? సముద్రంలోనికి పంపించాడు. సముద్రంలో ఇప్పుడు గాలి తుఫాను ఎదురైంది, అలల చేత ఆ యొక్క దోణి కొట్టబడుతూ ఉంది. రైట్, 24 చూడండి. అప్పటిదాకా దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఎప్పుడు? సాయంత్రము వేళలో. సాయంత్రానికే అప్పటికే అలల చేత కొట్టబడుచుండెను. 25 రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. రైట్, ఇక్కడ కొంచెం మీరు కొద్దిగా గమనించాలి, గ్రహించాలి. తుఫానులోనికి వెళ్ళమని బలవంతం చేసినటువంటి వాడు ప్రభువే. సాయంకాలం అయినప్పుడు యేసయ్య కొండ మీద ఉన్నటువంటి వాడు ప్రభువే. ఇప్పుడు సాయంకాలానికి అక్కడ అలల చేత దోణి కొట్టబడుచు ఉన్నది చూసింది కూడా ప్రభువే. కానీ ఎప్పుడు వెళ్ళాడు? 4వ జాము అంటే ఎప్పుడు తెలుసా మీకు? రాత్రి 4వ జాము అంటే ఎప్పుడు తెలుసా మీకు? తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది 4వ జాము. ఇప్పుడు యేసయ్య సాయంకాల సమయమందు చూశాడు, వారు దోణిలో అల్లాడిపోతూ ఉండడం గమనించాడు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? దాదాపు 9 గంటల తర్వాత వచ్చాడు. జాముకు 3 గంటలు వేసుకుంటే ఏమండి, 6 నుంచి 9 వరకు ఒక జాము, 9 నుంచి 12 వరకు ఒక జాము, రాత్రి 12 నుంచి 3 గంటల వరకు మరి ఒక జాము. అంటే 9 గంటల తర్వాత యేసయ్య అక్కడికి వచ్చాడు. మార్కు సువార్తలో ఈ మాటలు చాలా చక్కగా ఉంటాయి, చూడండి, గమనించండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురై దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారి దాటిపోవాలని ఉండెను. సార్, రైట్. 48వ వచనంలో ఒంటరిగా మెట్ట మీద ఉండెను సాయంకాలం సమయంలో. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు చెప్పండి మిక్కిలి కష్టపడుచుండగా. దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా. దేవుని బిడ్డలారా గమనించండి. ఏం రాయబడిందమ్మా పక్కనే? ఆయన చూచి. మాట్లాడేంటి? మీకు కూడా కళ్ళు కనపడకుండా ఉన్నాయా? వారు మిక్కిలి కష్టపడుచుండగా, చెప్పండమ్మా, ఆయన చూచి అనేటువంటి మాట మనం చూస్తాం. మిక్కిలి కష్టపడుతూ ఉన్నప్పుడు ఆయన చూసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆయన మనల్ని చూసేటువంటి దేవుడు. ఆయన చూచి
నాలుగవ జాములో ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అమ్మ జరపకుండా కుర్చీ కూర్చోలేదా? జరిపి శబ్దములు చేసి ఇక్కడ లైవ్లో ఉన్నాం, మనం వాక్యము లైవ్లో ఉన్నాం. కుర్చీ జరపకుండా కూర్చోలేదా? జాగ్రత్తగా వినండి, లైవ్లో ఉన్నప్పుడు చాలా నిశ్శబ్దమును పాటించాలి. ఎక్కడున్న కుర్చీలో అక్కడ కూర్చోండి, ఎందుకు జరుపుకోవడం? అదే పనిగా సోషల్ డిస్టెన్స్ కొరకు దూరం వేశారు, మీరు దగ్గర జరుపుకుంటున్నారు కదా. రైట్, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మిక్కిలి కష్టపడుతూ ఉన్నప్పుడు ఆయన వారిని చూశాడు. ఓకే, రెండవ వెంటనే చూద్దాం రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారు ఆ టైంలో చెప్పండి? భూతమని అనుకుంటూ ఉన్నారు. నీళ్ల మీద నడిచి వస్తూ ఉంటే భూతమని అనుకున్నారు, దయ్యమని అనుకున్నారు. అవును, మరి ఆ చీకట్లో, ఆ గాలికి, ఆ తుఫానుకు, ఆ చీకట్లో భయంకరమైనటువంటి చీకటి, ఒక తెల్లని పదార్థం అలాగ నడుచుకుంటూ పోతూ ఉంది. ఇప్పుడు శిష్యులు ఏమని అర్థం చేసుకోవాలి? భూతము, దయ్యమని కేకలేస్తూ ఉన్నారు. వారు దోణి నడిపించడంలో చాలా మిక్కిలి కష్టపడుతూ ఉన్నారు. ఆయన వారిని చూశాడు, వారి బాధను చూశాడు, వాళ్ళ యొక్క కష్టాన్ని చూస్తూ ఉన్నాడు, వాళ్ళ యొక్క శ్రమను చూస్తూ ఉన్నాడు, వాళ్ళ యొక్క దీన స్థితిని చూస్తూ ఉన్నాడు. వారి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వారి దగ్గరికి వెళ్తే యేసయ్యను చూసి వాళ్ళు దయ్యమని అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? భయపడకుడి, నేనే. హల్లెలూయా. భయపడకుడి, నేనే, ధైర్యము తెచ్చుకునుడి. ధైర్యము తేవడానికి యేసయ్య వారి దగ్గరికి వెళ్ళాడు. అంటే కష్టాలలో నెట్టేటువంటి వాడు ఆయనే, కష్టాలలో తోడుగా ఉండేవాడు కూడా ఆయన. ఇంకో మాట చెప్పండి, గాయము చేసేవాడను నేనే, గాయమును కట్టువాడను నేను. తుఫానులోనికి త్రోసివేసే దేవుడను నేనే, తుఫానులో మిమ్మల్ని కాపాడేవాడను నేను. ఎందుకు ప్రభువా ఈ సంగతులు అంటే పరీక్షించడానికి. వాళ్ళు ఏం చేస్తారో చూడ్డానికి. యేసయ్యనేమో ప్రార్థన చేయడానికి కొండకెళ్ళాడు. కొండకెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, ఇదిగో మీరు నాకు అప్పగించినటువంటి శిష్యులు అవతలి ఒడ్డుకు వెళుతూ ఉన్నారు, వారికి ఎలాంటి ప్రమాదము సంభవించకుండా కాపాడు తండ్రి అని ఆ తండ్రికి యేసుక్రీస్తుల వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీకు తెలుసా, శిష్యుల కోసం ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి ప్రభువు ఆయన. ఒక మంచి గురువు తప్పకుండా తన శిష్యుల కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. తన శిష్యుల కొరకు ఒక గురువు తప్పకుండా ప్రార్థన చేస్తాడు. ఆయనేమో ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళేమో బాగా ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు తుఫాను వచ్చినందుకు ఏమైనా ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ ఉందా చెప్పండి? ప్రార్థన చేయలేదు. వాళ్ళు మామూలుగా మిక్కిలి కష్టపడుతున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు. జ్వరం వచ్చింది, చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కానీ ప్రార్థన చేయడం లేదు. కడుపు నొప్పి వచ్చింది, ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నాం కానీ ప్రార్థన చేయట్లేదు. కాలు ఇరిగింది, డాక్టర్ దగ్గరికి ఆ పుత్తూరుకు ఆటికి వెళ్తున్నాం కానీ ప్రార్థన చేయట్లేదు. అసలైంది ఏంటి? ప్రార్థన. వేరే ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ప్రార్థన చేయట్లేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సమస్యలు వచ్చినప్పుడు వాడి దగ్గరికి వెళ్తున్నాం, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం,
అప్పు ఇచ్చేవారి దగ్గరికి వెళ్తున్నాం, మరొకరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరెవరి దగ్గరికో వెళ్తున్నాం. కానీ మనము చెయ్యనిది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. అందుకే యేసయ్య తానే ఎప్పటి వరకు చూశాడంటే 4వ జాము వరకు చూశాడు వాళ్ళు ప్రార్థన చేస్తారేమో. కానీ వాళ్ళు ప్రార్థన చేయలేదు. అప్పుడు యేసయ్య తానే దగ్గరికి వచ్చాడు. నిజంగా తనను కనుక్కోవాలని 53వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి, నాకు వినిపించండి. ఎవరు తీశారు ఫస్ట్? 53వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఏంటంటే చెప్పమ్మా, వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో అని ఆకాశములో నుండి దేవుడు నరులను పరిశీలిస్తూ ఉన్నాడట. ఈ పరిశీలనలో ఇదిగో మిక్కిలి కష్టపడుతున్నటువంటి నీవు కష్టపడుతున్నావు కానీ ప్రార్థన మాత్రం చేయట్లేదు. అది బండి ప్రాబ్లం వచ్చింది. కష్టపడుతున్నావు, చెమట ఇట్లా తీసేస్తున్నావు, కిక్కు కొడుతూ ఉన్నావు, స్టార్ట్ కావడం లేదు. ఏమేమో చేస్తున్నావు, స్టార్ట్ కావడం లేదు. పెట్రోల్ వేసావు, స్టార్ట్ కావట్లేదు. అది ఏదో చౌక్ తీస్తూ ఉన్నావు, స్టార్ట్ కావట్లేదు. ఇంకేంటది, ప్లగ్ పిన్ మార్చేసావు, స్టార్ట్ కావట్లేదు. చాలా కష్టపడుతున్నావు, మిక్కిలి కష్టపడుతున్నావు, కానీ యేసయ్య కోసం ప్రార్థన చేయడం లేదు వీళ్ళు. అవును, వివేకము అనేటువంటిది మానవులకు ఒక్కోసారి ఎప్పుడు కోల్పోతామంటే కష్టపడుతున్నప్పుడే కోల్పోతాం. వివేకం ఉన్నటువంటి వాడు ఆ సమయానికి ఏం చేస్తాడు చెప్పండి? తొందరగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేత పట్టుకొని ఒక రూమ్లోకి వెళ్ళి, ప్రభువా నాకు ఈ కష్టాలు వచ్చాయి, నువ్వు వీటి నుంచి నన్ను తప్పించాలి, లేదా నాకు తోడుగా ఉండాలి. నన్ను ఒక మాట చెప్పనీయండి. జాగ్రత్తగా, శ్రమలలోకి త్రోసేసేటువంటి దేవుడు శ్రమల కంటే ముందుగా అక్కడ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అగ్నిగుండంలో శద్రకు, మేషకు, అబేద్నెగోలను త్రోసి వేయడానికి అనుమతించినటువంటి దేవుడు వారికంటే ముందుగా అగ్నిగుండంలో ఉన్నాడు. ఆమేన్. దానియేలును సింహపు గుహలో వేయడానికి అనుమతించినటువంటి దేవుడు ఆ గుహలో తానే ముందుగా ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, ఆ జీవము కలిగినటువంటి దేవుడు సింహముల యొక్క నోళ్లను మూయించెను. వారు మిక్కిలి కష్టపడుతూ ఉన్నప్పుడు యేసయ్య ఇక 4వ జామున తానే ప్రార్థన ముగించుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిర్గమకాండము 3వ అధ్యాయము చూద్దాం రండి. 7వ వచనం. మరియు ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చాలు, నేను చూచితిని, నేను వింటిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. 9వ వచనం కూడా చదవండి. నా యొద్దకు చేరినది. చాలు, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస నేను చూచాను. దేవుని ప్రజలు బాధపడుతూ ఉండడం అనేటువంటిది ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడే చూస్తారు. నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి బాధల్లో ఉన్నావో, ఎలాంటి శ్రమల్లో ఉన్నావో, ఎలాంటి శోకములో ఉన్నావో
దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. వారు మిక్కిలి కష్టపడుతూ ఉండగా యేసు వారిని చూస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండ చూచి యేసు వాడు పడి ఉండడము చూస్తూ ఉన్నాడు. వాడు ఎన్ని ఏళ్ళ నుంచి రోగి అంట? 38 సంవత్సరాల నుంచి రోగముతో బాధపడుతూ ఉన్నాడు. సో వాడు ఆ రకంగా పడి ఉండడం చూస్తూ ఉన్నాడు. తానే దగ్గరకు వస్తూ ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి యేసే దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, మళ్ళీ అతడు కొలను వైపు చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనము. 7వ వచనం. పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పాడు. తల ఎత్తి చూచి. అక్కడ ఆమె రాళ్ళతో కొట్టబడుతూ ఉన్నప్పుడు యేసయ్య ఆ బిడ్డను చూశాడు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన ఎలాంటి హీన దశ చెప్పండి అమ్మా? ఎలాంటి దశ అమ్మా? మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి. ఇక్కడేమో ఇశ్రాయేలీయులు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు యెహోవాకు మొర్ర పెట్టారు. కానీ శిష్యులు మాత్రం, దోణిలో ఉన్న శిష్యులు, వాళ్ళు ఇంకా మిక్కిలి కష్టపడుతూ ఉన్నారు, మిక్కిలి శ్రమ పడుతూ ఉన్నారు, మిక్కిలి బాధపడుతూ ఉన్నారు. కానీ యేసయ్యకు మొర్ర పెట్టడం లేదు. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. 29వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండం చూద్దాం రండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చలము దేవుని బిడ్డలారా గమనించే, జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. లేయా ద్వేషింపబడడం అనగా రాహేలు వలన మరియు ఆమె భర్త వలన ద్వేషింపబడడం యెహోవా చూచి లేయా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. అంటే ద్వేషింపబడుతున్నటువంటి వారిని చూస్తున్నాడు, మిక్కిలి కష్టపడుతున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాడు, మిక్కిలి హీన దశకు వస్తున్నటువంటి వారిని చూశాడు. అనగా శత్రువుల చేత హింసింపబడుతున్నటువంటి వారిని దేవుడు చూశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. మరోసారి చదవండి, అది 6వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. మరోసారి చదవడమ్మా. గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతున్నారు. వారు దోణి నడిపించడంలో ఎలా కష్టపడుతున్నారు చెప్పండి? దోణి ఎలాగ నడిపిస్తారని చెప్పండి? ఆ పొడవైనటువంటి ఆ తెడ్ల చేత ఆ దోణి నడిపిస్తూ ఉంటారు. గాలి ఎదురైనప్పుడు అది సాఫీగా
ప్రయాణం సాగదు. గాలి అనుకూలంగా ఉంటేనే, అది కూడా బలమైన గాలి అయితే కనుక ముందుకు అస్సలు పోదు. ఎంత తెడ్లు వేసి ఆ నావను నడిపినా కూడా ఆ గాలి అనేటువంటిది వెనక్కు తోస్తూనే. అందుకే మనం పాట పాడుతుంటాం, నా జీవిత నావను నాకై నేను నడుపలేను, నా జీవిత నావను నాకై నేను నడుపలేను, అయినా తీరం చేరగలదు యేసుతో కలిసి నేను, అయినా తీరం చేరగలదు యేసుతో కలిసి. యేసు ఉంటేనే మనం అవతల కొట్టుకెళ్తాం. సో ఇప్పుడు ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళడం అనేటువంటిది మన జీవిత ప్రయాణం అనుకుందాం. ఓకే, నాకైతే 1961వ సంవత్సరం ఆ దరిలో ప్రారంభం చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అక్కడి వరకు వెళ్ళిపోయాయి. అంటే మన జీవిత ప్రయాణం ఎలా ఉందంటే పడవ ప్రయాణం లాంటిది అని మీకు మరొకసారి గుర్తు చేస్తుంది. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి చెప్తూ. సో మన దిన ప్రారంభములు ఎప్పుడు ప్రారంభమైనవి? నియమింపబడినటువంటి దినములు తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు రాశారు, ఏమని, ఫలానా రోజున వీడు పుట్టాడు. అక్కడ పరలోకపు తండ్రి కూడా ముగింపు దినాలు కూడా రాసుకునేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? మన తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ రాసుకున్నారు, డేట్ ఆఫ్ డెత్ ఎవరు రాయలేదు. ఆమేన్. మీలో ఎవరైనా చెప్పగలరా ఫలానా రోజు కరెక్ట్గా ఈ టైంతో నేను మరణిస్తాను పాస్టర్ గారు అని? ఎవరు చెప్పలేదు. సో డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ ఆ దోణిలో యేసుతో కలిసి నేను అనుకుంటూ ఇప్పుడు 90% వరకు వెళ్ళినాక నా ముందు 10% మాత్రమే. ఆ టైంలో పెద్ద తుఫాన్లు, శోధనలు, శ్రమలు. ఆ సమయంలో ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. కానీ శిష్యులు ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నారు. యేసయ్య ఏమని ఆజ్ఞాపించాడు చెప్పండి? మీరు తొందరగా అద్దరికి నాకంటే ముందుగా వెళ్ళండి. కానీ యేసు లేకుండా ఎలాగో ప్రయాణం చేయాలి? నువ్వు కూడా మాతో పాటు రావాలి. అప్పుడైతేనే ఇక ఈ తెగులు, ఈ తుఫాను ఉండదు అని ప్రార్థన చేయవలసినటువంటి వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారు, కానీ ప్రార్థన మాత్రం చేయడం. చివరికి యేసే తానే దగ్గరకు వచ్చి వాళ్ళ కొంచెం అలాగ పక్కన నడుస్తూ ఉంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? భూతం అంటే వెంటనే. అమ్మ చూస్తున్నారా? మత్తయి సువార్త 27వ వచనం 14వ అధ్యాయం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనండి, నేనే, భయపడకూడని వారితో చెప్పాను. ఇంకా మార్కు సువార్తలో కూడా చాలా చక్కగా ఉంటుంది. చూద్దాం 49వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 49వ వచనం. చూచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారిని పలకరిస్తూ ఉన్నాడు, శిష్యులను పలకరిస్తూ, భయపడవద్దండి, నేనే అని చెప్తూ ఉన్నాడు. రైట్, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మూడవసారి వెంటనే అని ఎందుకు అన్నాడు ఆ ప్రభు? చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం.
నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అరేడు. ఆయన రమ్మనగాని పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి తాపి అతన్ని పట్టుకొని సార్ ఇక్కడ మీరు బాగా గమనించండి. బలవంతం చేశాడు ప్రభు అవతల ఒడ్డుకు వెళ్ళాలని. మరియు ఆ తుఫాను మధ్యలో ఉన్నటువంటి వారి దగ్గరికి యేసయ్యనే వచ్చాడు. మునిగిపోతున్నటువంటి పేతురును కూడా చెయ్యి పట్టుకొని పైకి లేపుతున్నాడు. ఎంత కూడా వెంటనే జరిగిందంటారా, స్లోగా జరిగిందంటారా? వెంటనే. ఇక మునిగిపోతున్నటువంటి పేతురును అయితే ఇంకా ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, అమ్మా ఏమని రాయబడిందమ్మా, వెంటనే యేసు చెయ్యి తాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అని పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావు. లోకంలో మునిగిపోతున్నావేమో జాగ్రత్త. లోకాశల చేత మునిగిపోతున్నావేమో జాగ్రత్త. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రము అనేటువంటిది లోకానికి సూచనగా ఉన్నది దేవుని బిడ్డల. మన పడవ అనేటువంటిది ఒక సంసార జీవితానికి లేకపోతే మన వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా ఉన్నది దేవుని బిడ్డల. పడవ ఉండవలసింది నీటిలోని, నీటి మధ్యలోని. కానీ నీరు పడవలోనికి రావడానికి వీలు లేదు. ఎప్పుడైతే పడవలోనికి నీరు వస్తుందో పడవ మునిగిపోతుంది. మధ్యలోనే మనము కృంగిపోతాం, కృషించిపోతాం. కానీ పేతురునైతే అలాంటి సమయంలో కూడా చెయ్యి చాపి పట్టుకొని పైకి లేవనెత్తి అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే. ఇప్పుడు మళ్ళీ మార్కు సువార్తకు వద్దాం రండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. తరువాత ఆయన దోణ ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యుద్ధకు వచ్చినప్పుడు గాలి అణిగెను. ఎప్పుడైతే యేసు లోపలికి రాగానే, ఆ దోణి దగ్గరికి రాగానే, వాళ్ళ యుద్ధకు రాగానే గాలి ఏమైపోయింది చెప్పండి? అణిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రయాణంలో ఉన్నటువంటి నీ దగ్గరికి యేసయ్య రావాలంటారా వద్దంటారా? చెప్పండి, మీరే చెప్పండి. ఖచ్చితంగా రావాలి. వస్తేనే మనం అవతల ఒడ్డుకు వెళ్ళాలి. ఇదే మార్కు సువార్త 4వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో దాదాపు ఈ 35వ వచనం నుంచి కూడా చూద్దాం. చదవండి. చెప్పగా పోయిరి. అవునమ్మా. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. నిద్రించుచుండేను. లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుంటుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని
ఒకరితో ఒకరు చెప్పుకునేది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో అక్కడ కూడా 4వ అధ్యాయంలో కూడా యేసయ్య ఇప్పుడు ధోనిలోనే ఉన్నాడు. ధోనిలో ఉన్నా కూడా తుఫాను వచ్చింది. మీరు 6వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి తేడా మీరు గమనిస్తున్నారమ్మా? 6వ అధ్యాయంలో యేసు కొండ మీద ఉన్నప్పుడు ధోనికి తుఫాను అటాక్ అయ్యి, ఇప్పుడు యేసు ధోనిలో ఉన్నా కూడా తుఫాను వచ్చింది. కారణం ఏంటి చెప్పండి? యేసు ధోనిలో ఉంటే కూడా తుఫాను వస్తుందా? యేసు మన ఇంట్లో ఉంటే కూడా తుఫాను వస్తుందా? శ్రమలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు అంటే యేసు మీద నమ్మకము లేకపోతే. యేసు ఉన్నాడు కానీ యేసు మీద నమ్మకం లేదు. యేసు ఉన్నాడు కానీ యేసును కుటుంబ అధిపతిగా మనము చూసుకోవడం. పేరుకు మాత్రం క్రీస్తే ఈ గృహంలో అధిపతి అనేటువంటి బోర్డు పెట్టుకుంటూ, కానీ అధిపతిగా ఆయనను అంగీకరించకుండా. యేసు ఎక్కడైనా ఉంటాడండి. ఇక్కడ ఉన్నాడు, ఇదే సమయంలో మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీతో పాటు వస్తాడు, మీ ఇంట్లో కూడా వస్తాడు. కానీ యేసు ఉన్నాడు అన్నటువంటి భయం, యేసు ఉన్నాడు అనేటువంటి నమ్మకం మీకున్నట్లయితే ఈ తుఫానులు రా. ఆమేన్. కానీ వెంటనే లేచి యేసయ్య అంటున్నాడు, ఆ గాలిని గద్దించగానే అది మిక్కిలి నిమ్మలమైంది. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారా? నేనున్నా కూడా మీరు నా మీద నమ్మకము లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ఉన్నా కూడా నమ్మకం లేదు. అసలు ఈ నీళ్లను, ఈ సముద్రాలను సృష్టించినటువంటి ప్రభువు ఎవరండి? ఆ దేవాది దేవుడే కదా. ఆ నీళ్లను, ఆ భూమిని వేరు చేసినటువంటి వాడు కూడా దేవుడే. కొత్త నిబంధన కాలంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి వాడు కూడా దేవుడే. జీవ జలాలను ఇస్తానని చెప్పినటువంటి దేవుడు కూడా ఆ యేసయ్యని. కానీ ఇలాంటి కష్ట సమయములలో ప్రభువుపై విశ్వాసం ఉంచకుండా, అక్కడ 14వ అధ్యాయంలోనేమో పేతురును గద్దిస్తూ ఉన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అని. ఇక్కడ శిష్యులను అందరినీ కూడా, ఎందుకు మీరు ఇంకా నమ్మకము లేకుండా జీవిస్తూ, ఎందుకు విశ్వాసం లేకుండా జీవిస్తూ. సో వెంటనే మునిగిపోతున్నటువంటి ఆ పేతురును పైకి లేవనెత్తాడు. వెంటనే ఆయన సముద్రములో నుండి ఆ దోణిలోనికి కాలు పెట్టాడు. వెంటనే గాలి మిక్కిలి, చెప్పండి, నిమ్మలమాయ. వెంటనే గాలి నిమ్మలమాయ. ఇప్పుడు వారు చేరవలసినటువంటి గమ్యం వారు చేరుకున్నారా లేదా? హల్లెలూయా. రైట్, చూద్దాం రండి. 6వ అధ్యాయము 53వ వచనం, మార్కు సువార్త 53. వారు అవతలకు వెళ్ళి వచ్చి దరిపట్టిరి. వారు దోరి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటుకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి. పట్టణంలోను, అవునమ్మా, ఉంచి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టడిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తారు. ఆయన వస్త్రములను ముట్టిన వారందరూ కూడా స్వస్థత పొందిరి.
మంచాల మీద మోసుకొని వచ్చారు రోగులను, భయంకరమైనటువంటి రోగులను తీసుకొని వచ్చారు. ఆయనను గుర్తుపట్టారు. మరి ఆయన ఉన్నాడని ఉన్న చోటుకు అనేక మంది రోగులను తీసుకుని వచ్చారు. గ్రామాలలోను, పట్టణాలలోను, పల్లెటూళ్ళలో నుండి జనులు విరివిగా వచ్చారు. వారందరూ కూడా స్వస్థత పొందారు. అంటే నేను ఇక్కడ మీకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, అమ్మాయి కూర్చో, చాలా ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. అవతల యేసయ్య ఏదో ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడని తెలిస్తే సముద్రపు మధ్యలో సాతానుగాడు తుఫానును రప్పిస్తాడు. నా మాటలు మీకు అందరికి అర్థమవుతున్నాయి అనుకుంటారు. సో దేవుడు రేపు నీ ఎడలో ఒక అద్భుత కార్యములు చేయబోతూ ఉన్నాడు. ఈరోజు రాత్రి భయంకరమైన శోధనలు నీకు తెచ్చి పెట్టవచ్చు. ఒక్కరు కూడా స్వస్థత పొందుతున్నాడు. అద్భుత కార్యములు అంటే అద్భుత కార్యములు జరుగుతున్నాయి అవతల ఒడ్డు. సో మధ్యలో సాతానుగాడు ఆ అద్భుత కార్యములు జరగనీయకుండా, యేసును అనేక మంది విశ్వసించనీయకుండా వాడు తెచ్చిపెట్టింది ఎలాగైనా దోనెను, శిష్యులను, చివరికి యేసును కూడా ముంచాలని ప్రయత్నము చేశాడు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఏమో నెక్స్ట్ వీక్లో నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగవచ్చు, లేదా రేపే నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగవచ్చు. అందువలన సాతానుడు ఈరోజు రాత్రి తుఫాను తెచ్చి పెడతాడేమో. అప్పుడు నువ్వు వేడుకోవాలి, ప్రభువా నా దగ్గరే ఉందా. చెప్పండి, అందరు చెప్పండి, ప్రభువా. అందరు చెప్పండి, ప్రభువా యేసయ్యా నా దగ్గరే ఉన్నాడు. రేపు నీవు ఇవ్వబోయే అద్భుతాన్ని అనుభవించాలి. ఆమేన్, ఆమేన్. నువ్వు నాతో వస్తే ఏ శోధనలు, ఏ గాలి, ఏ తుఫాను, ఏ వర్షము నన్నేమి చేయలేదు. నాతో ఉండండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎంతసేపు నేను కష్టపడి చెప్పినంత ఈ మాటలు చెప్పించడానికి. సో త్వరగా మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. వాడు ఖచ్చితంగా ఈరోజు రాత్రి మీకు శ్రమలు, శోధనలు తెచ్చిపెడతాడు. సో మనలో చాలా మంది ఏం చేస్తున్నామంటే ఈరోజు రాత్రే శోధనలో పడిపోతుంది. ఇంకా రేపు ఏం అద్భుతం చేస్తాడు చెప్పండి. ఆయన కూడా వెనక్కు వెళ్ళిపోతాడు. కాబట్టి ముందుగానే నా జీవిత ప్రయాణంలో నాతో పాటు రా తండ్రి. వెంటనే అవతల ఒడ్డుకు క్షేమంగా చేరారు. యేసు వచ్చిన వెంటనే క్షేమంగా చేరారు. యేసు వచ్చిన వెంటనే గాలి అణిగింది. యేసు వచ్చిన వెంటనే తుఫాను అణిగింది. యేసు వచ్చిన వెంటనే అవతల అద్భుత కార్యములు కూడా జరుగుతాయి. మరి నీ నా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించి. సో కష్టాలలో ఉన్నటువంటి వారు మిక్కిలి కష్టపడుచుండగా వారిని చూస్తూ ఉన్నాడు. హీన స్థితికి వారు చేరి ఉంటుండగా వారిని చూస్తూ ఉన్నాడు. ద్వేషింపబడుతున్నటువంటి వారిని చూస్తున్నాడు. మనల్ని లేవనెత్తడానికి వస్తూ వెంటనే ఆయన చెయ్యి పట్టి పైకి లేపి, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతావు? ఎప్పుడైతే మనం ప్రయాసపడుతుంటామో వెంటనే ఆయన చూసే దేవుడు వెంటనే మన దగ్గరికి వచ్చేటువంటి దేవుడే. కాకపోతే ఒక్క చిన్న విషయం, ప్రార్థన చేస్తారేమో, వాళ్ళు ప్రార్థన చేస్తారేమో. 15వ అధ్యాయం నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనం. ప్రజలు 25వ వచనమేనా? అతడు యెహోవాకు మొరపెట్టెను. ఓకే. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. చూపెను. అది అగ్నిలో వేసిన
తర్వాత అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. ఓకే రైట్. ఇంకా కొంచెం పైనుంచి చూద్దామంటారా? ఎక్కడంటే 24వ వచనం కూడా, దానికంటే ముందు వచనం కూడా చదువు. 23వ వచనం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువల్ల దానికి మారా అని పేరు పెట్టిరి. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు కొంచెం జాగ్రత్త. మేము ఏ నీళ్లు తాగాలి? యాక్చువల్గా నీళ్ళ మధ్య 6 నెలల్లో నడుచుకుంటూ వచ్చారు, అవునా? మాట్లాడండి. ఎర్ర సముద్రాన్ని అప్పుడే దాటి వచ్చారు. భీకరమైనటువంటి సముద్రం అది. సముద్రం మధ్యలో ఆరిన నేల అది. 6 లక్షల మంది నడిచేటువంటి నేల. ఎంత వెడల్పు ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 6 లక్షల మంది నడవాలంటే మన చర్చి వెడల్పు కూడా సరిపోదు. కనీసం అంటే నేను అనుకుంటాను ఇక్కడి నుంచి ఆ లేపాక్షి రోడ్డు వరకు ఉన్నటువంటి వెడల్పు ఉంటే కనుక 6 లక్షల మంది పోవచ్చు. అటువైపు ఇటువైపు గోడల మాదిరి నిలబడిపోయాయి. ఇంత అద్భుతాన్ని కన్నులారా చూస్తూ వాళ్ళు దాటుకుంటూ వచ్చారు. మంచి స్తుతి కీర్తన కూడా పాడారు వాళ్ళు 15వ అధ్యాయంలో. ఇప్పుడు 15వ అధ్యాయం చివరికి వచ్చేసరికి నీళ్లు త్రాగుదామని చెప్పేసి ఆ మారా అనేటువంటి ఆ స్థలంలో ఒక సరస్సు ఉందో, చెరువు ఉందో, ఏముందో తెలియదు. ఆ నీళ్లు తాగితేనే భయంకరమైన చేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తుకు రావాలి చెప్పండి? ఎర్ర సముద్రం గుర్తుకు రావాలి. ఎర్ర సముద్రం దాటించినటువంటి దేవుడు గుర్తుకు రావాలి. అలాగ వస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు. దేవుడు ఎందుకు ఇలాంటి చేదు స్థలాలను, ఎందుకు ఇలాంటి సమస్యల స్థలాలను మనకు అనుమతిస్తూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా గమనించండి. ఈ కుమారుడు ప్రార్థన చేస్తాడేమో, ఈ కుమార్తె నన్ను ఆనుకుంటుందేమో, నన్ను ఆశ్రయిస్తుందేమో, నా మీదనే ఆధారపడుతుందేమో అని కొన్ని సమస్యలను అనుమతిస్తే ఆ సమస్యలను కూడా అధిగమించలేకపోతే ఏంటండి? ఏమండి, మీకు అమ్మాయి, మీకు ఎవరికైనా చాలా విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది అనుకో. విపరీతమైనటువంటి జ్వరం వచ్చినప్పుడు నీవు బైబిల్ పట్టుకొని యేసయ్యా నన్ను బాగు చేయండి అని ఒక చిన్న ప్రార్థన చేసావనుకో, వెంటనే యేసయ్య నీకు స్వస్థపరిచాడు. ఆమేన్. స్వస్థపరిచాడు. ఆమేన్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక పెద్ద విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది అనుకుందాం. ఏం గుర్తుకు రావాలి నీకు? ఆ బాగైనటువంటి జ్వరము ఏ రకంగా దేవుని యొక్క ఉపకారములు చేసి ఉన్నాడు, ఆ విషయం మీకు గుర్తుకు రావాలి. ఇప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారు? మళ్ళీ ప్రార్థన. అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, ఎర్ర సముద్రమును దాటించినటువంటి ఆ దేవుడు వీళ్లకు మారా దగ్గర గుర్తుకు రాకపోతే వీళ్ళు ఎంత దౌర్భాగ్యలో ఒక్కసారి మీరు ఆలోచించి. వాళ్ళకు సనగడం తప్ప ప్రార్థన రాదు. మన సంఘాల్లోనే ఉన్నారు, మన క్రైస్తవుల్లోనే ఉన్నారు, ప్రార్థన చేయరు, కానీ సనగడానికి మాత్రం మాట్లాడలే ఫస్ట్ ఉంటారు. ప్రార్థన చేయడానికి ఫస్ట్ వస్తారా చెప్పండి? నో. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ వల్లనే వచ్చిందని భార్య, లేదు నీ వల్లనే వచ్చిందని భర్త, పిల్లల వలన వచ్చిందని తల్లిదండ్రులు, ఈ సమస్యలన్నీ కూడా నీ గురించేరా అని చెప్పేసి తండ్రి కుమారుని తిట్టడం, ఈ సనుగుళ్ళు ఎక్కువైపోతాయి. కానీ అవును, మనమందరం కలిసి కుటుంబంగా ప్రార్థన చేసుకుందాం రండి. వాళ్ళు యాక్చువల్గా మోషేతో అనవలసిన మాట నేను చదువుతాను చూడండి. ఆ 20 అమ్మా
24వ వచనం చూడండి. ప్రజలు ఏమనాలంటే మోషే దగ్గరికి వచ్చి, మోషే గారు మనమందరం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా. మేమేం తాగాలి? సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టాడు. ఇక్కడ ప్రార్థన చేసింది ఎవరు చెప్పండి? మోషే ప్రార్థన చేస్తాడు. ప్రజలు సనుక్కుంటూ ఉన్నారు, మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మోషేకు ఒక చెట్టును దేవుడు చూపించాడంట. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేదైనటువంటి నీళ్లు ఏమైపోయాయి చెప్పండి? మధురం. ఏం వేయబడింది చెప్పండి? చెట్టు వేయబడి. ఆ కొండపైన 3 చెట్లు ఉన్నాయంట. అది యెరూషలేము దేవాలయానికి చాలా సమీపముగా ఉన్నటువంటి కొండ. ఆ కొండపై నుండి ఈ చెట్లు ఈ 3 బాగా ఎదిగిపోయాయి. ఎదిగిపోతూ ఆ 3 చెట్లు మాట్లాడుకున్నాయంట. అందులో మొదటి చెట్టు అనిందంట, నేను ఎప్పటికైనా కానీ ఆ యెరూషలేము దేవాలయంలో గడప కమ్ములకు వాడబడితే చాలు, ఆ తలుపులకు నేను వాడబడితే చాలు అని ఆ చెట్టు అనుకుంటూ ఉన్నది. ఆ రెండవ చెట్టు అనిందంట, నేను ఎప్పటికైనా కానీ నేను దేవుని మందిరంలో ఒక బల్ల మీది ఉపకరణములుగా వాడబడితే చాలు అని చెప్పేసి ఆ రెండవ చెట్టు అనుకున్నది. మూడవ చెట్టు కూడా అలాంటి కోరికనే కలిగి ఉంది. చివరికి ఆ చెట్లను కొట్టేశారు. అవి చెక్కలు ముక్కలైపోయాయి. ఆ మొదటి చెట్టు ఏమైందో తెలుసా? ఒక పశువుల పాకకు తొట్టిలాగా వాడబడిందట. ఆ రెండవ చెట్టు ఎలాగా ఉపయోగపడిందంటే ఒక దోణి తయారు చేయడానికి ఉపయోగపడిందంట. మూడవ చెట్టు మొద్దులాగా అలాగే ఉండిపోయింది. అప్పుడు మొదటి చెట్టు అనుకునిందంట, అయ్యో నేను దేవుని మందిరంలో కనీసం ఆ తలుపుల మాదిరి ఉపయోగపడి ఉండింటే చాలా బాగుండేది. ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని బాధపడుతుందంట ఆ చెట్టు. చివరికి పశువులు మేత మేసేటువంటి తొట్టిలాగా నేను తయారైపోయాను, దేవుని మందిరంలో తలుపుగా ఉండలేకపోతే అని బాధపడుతుందంట ఆ చెట్టు, ఆ చెక్క. కొన్ని రోజులకు లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. ఆ బాలుడైనటువంటి యేసును తీసుకెళ్లి ఎక్కడ పొరుండబెట్టారు చెప్పండి? పశువుల తొట్టిలో పొరుండబెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఆ చెట్టుకు ఆ ధన్యత వచ్చిందంటారా లేదంటారా? హల్లెలూయా. దేవుని మందిరంలో తలుపుగా మాత్రమే ఉండాలనుకున్నావు, కానీ నీ తొట్టెలో లోకరక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు రకరకాలైనటువంటి కోరికలు కోరుకుంటాం. అంతకన్నా ఎక్కువగా దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. నమ్మిన వాళ్ళు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అంతకన్నా ఎక్కువ ఇస్తాడు. ఆ మొట్టమొదటి చెట్టు అనుకుంది తలుపులు మాత్రం ఉపయోగపడితే చాలు అనుకున్నది, కానీ పశువుల తొట్టిగా మారిపోయింది, బాధపడుతుంది. లోకరక్షకుడు ఇప్పుడు అక్కడ పరుండబెట్టబడ్డాడు. ఇంకా రెండవది, నా జీవితం అంతా ఎప్పుడు నీళ్లలోనేనా, ఎప్పుడు గలిలయ సముద్రమేనా, నా బ్రతుకు ఇంతేనా అని మూతి ముడుచుకొని కళ్ళులో నీళ్లు పెట్టుకొని ఏమేమో చేసుకొని బాధపడుతుంటే ఒకరోజు యేసయ్య సముద్ర తీరంలోనికి వచ్చి అంటూ ఉన్నాడు పేతురుతో. అదిగో ఆ పేతురు జన సమూహం అంతా కూడా తోసుకొని వస్తూ ఉన్నందువలన యేసయ్య అన్నాడంట, ఆ దోణి దరికి చేర్చు.
ఆ దోణి దగ్గరికి పెట్టారు. యేసయ్య అందులోకి ఎక్కాడు. అద్భుతమైనటువంటి బోధ చేస్తుంటే ఆ చెక్క అనుకునిందంట, ఏంటి ఆ పడవకు తయారు చేయబడినటువంటి ఆ చెక్క, బా నా బ్రతుకు ధన్యకరమైపోయింది. హల్లెలూయా. యేసయ్య నాలో ఉండి నాలో నుంచి దేవుడి యొక్క వర్తమానమును అందిస్తున్నాడు. ఇక చాలు, నా జన్మ చరితార్థమైపోయిందని సంతోషపడింది. ఇక మూడవ చెట్టు మొద్దులాగా ఎక్కడో పడిపోయిందంట. మొద్దులాగా ఎక్కడో పడిపోయిందంట. చాలా బాధపడుతుంది. నేను ఏమో అనుకున్నాను, ఏదో ఊహించుకున్నాను. చివరికి ఈ యొక్క కార్పెంటర్ దగ్గర మొద్దులాగా పడిపోయింది. యేసు స్వామిని సిలువ వేసేటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళు ఆ ముద్దుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, కనిపెట్టుకుని ఉన్నారు. కార్పెంటర్ దగ్గరికి వెళ్తే ఆ ముద్దులు చూపించాడు. ఆ ముద్దులను నిలువుగా ఒక కర్ర, అడ్డముగా ఒక కర్ర వేసి మేకులు కొట్టి ఫిక్స్ చేసేశారు. అదే సిలువను యేసయ్య భుజం మీద మోపారు. ఆ ముద్దును మోసుకుంటూ మోసుకుంటూ కల్వరి కొండ పైకి వెళ్ళాడు యేసయ్య. కల్వరి కొండ వైపుకు వెళ్ళాడు, పై వరకు వెళ్ళాడు. చివరికి అదే ముద్దు మీద యేసయ్యను సిలువ వేశారు. ఇప్పుడు చెప్పండి, మూడవ చెట్టుకు కూడా ధన్యత వచ్చిందంటారా లేదంటారా? ఆమేన్. హల్లెలూయా. ఎప్పటికైనా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఓర్పు సహనం మనకున్నాయి. ఎలుక చాలా ఆకలిగొనింది, బక్క చిక్కిపోయింది. ఇంతలా ఉన్నటువంటి ఎలుక ఇంత అయిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. ఎక్కడ ఆహారం దొరకట్లేదు, ఎక్కడ తిండి దొరకట్లేదు. చివరికి అటు ఇటు ఇటు అటు పరిగెత్తు. ఆ ఎలుక ఒక గోడలో పోతే ఒక బుట్ట నిండా ఏమున్నాయంటే ఆ మొక్కజొన్న గింజలు ఉన్నాయంట, మొక్కజొన్న కంకులు ఉన్నాయంట. మయ్యా నాకు ఆహారం దొరికింది అని చెప్పేసి ఒక చిన్న రంధ్రం, తాను పట్టేటువంటి రంధ్రం మాత్రమే ఉందంట ఆ బుట్టకు లేదా ఆ టబ్బుకు. బా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి ఫుల్లుగా తినిందంట. ఏం తినింది చెప్పండి? మొక్కజొన్న. బిర్యానీ బాగుందని బాగా తింటే ఏమవుతుంది చెప్పండి? ఆయాసం ఎక్కువ కదా. ఇప్పుడు మనోనికి మన చిలుకన ఎలుక, ఆ ఎలుక బాగా సన్నగుండే ఎలుక బాగా లావు అయిపోయింది. లోపలనే బాగా తినుకుంటుంది, ఇంత లావు అయిపోయింది. ఇంత ఉండే ఎలుక ఇంత లావు అయిపోయింది. ఇంకా బయటికి వద్దామని చూస్తే ఆ రంధ్రం సరిపోతుందా? సరిపోతుందే చెప్పండి. ఎందుకు చెప్పండి? అది సన్నగా ఉన్నప్పుడు మాత్రమే దూరడానికి సరిపోయింది. ఇప్పుడు లావుగా అయిపోయింది, బయటకు వస్తామంటే ఎట్లా? యజమానుడు వచ్చినాడు అనుకో, కర్ర తీసుకున్నాడు అనుకో, అయిపోయింది ఎలక కథ. దిక్కుతోచినటువంటి పరిస్థితి. అలాగా ఎవరైనా కనపడతారేమో అని చెప్పేసి బొక్కలుండి ఒక్కలేసి ఇలాగా చూస్తుందట ఆ ఎలుక. ఈలోగా ఒక పెద్ద ఎలుక అదే మార్గంలో వెళ్తూ ఉంటే ఎలుక మామ అనిందట ఈ చిన్న ఎలుక. ఏంటి ఎట్లా ఇరుక్కుపోయావని? ఇది జరిగిన సంగతి ఇది. అప్పుడు ఆ పెద్ద ఎలుక నిందంట, రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండు, నువ్వు బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. ఇంత బిర్యానీ పెట్టుకొని, ఈ గంప నిండా బిర్యానీ పెట్టుకొని ఏం చేయాలంటే చెప్పండి? రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండు, నువ్వు బయటకు వచ్చేస్తావు అని సలహా ఇచ్చిపోయింది. ఇది తిట్టుకునిందంట. అయినా ట్రై చేద్దామని చెప్పేసి ఉపవాసం ఉందంట. మళ్ళీ ఏమైపోయిందంటే చెప్పండి? సన్నగా అయిపోయింది, అది బయటికి వచ్చేసి. సహనం, ఓర్పు, ఫాస్టింగ్, ఉపవాసం. ఇలా ప్రతి ఒక్కరు శుక్రాలు ఉపవాసం ఉంటున్నారో లేదు? ఒకరోజు ఉపవాసం ఉంటేనే మనకు మేలు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములు ఎలా ఉంటాయంటే, ఆయన మీద ఆనుకుంటామో లేదో అని చెప్పి ఆయన పరీక్ష పెట్టినప్పుడు మనం ఆ పరీక్షలో ప్రార్థన ద్వారా పాస్ కావాలి. ఆమేన్. ఎలాగ చెప్పండి? ప్రార్థన ద్వారా
అందుకే నేను 3 వెంటనేలు చెప్పాను. మొట్టమొదటి వెంటనే తుఫానులోనికి పంపించింది ఆయనే. తుఫానులో తోడుగా ఉండి భయపడకుడు అని చెప్పింది ఆయనే. తుఫానులో సముద్రంలో మునిగిపోతున్నటువంటి పేతును పైకి లాగి నేను రక్షించువాడను నేనే అని చెప్పినటువంటి ప్రభు. శ్రమలలోనికి నెట్టేది ఆయన్ని, బాధల్లోకి నెట్టేది ఆయన్ని. ఆ బాధల్లో నీవు దేవుణ్ణి ఆనుకుంటావేమో అని, దేవుణ్ణి ఆశ్రయిస్తావేమో అని, దేవుని మీద ఆధారపడతావేమో అని శ్రమలలోనికి నెట్టుతాడు. నేను ఇజ్రాయేలీయుల మాదిరి నువ్వు సనుగుతావో, లేకపోతే అదే ఇజ్రాయేలీయులు ఆ ఐగుప్తు దేశంలో మొర్ర పెట్టుకున్నారట, ఆ రకంగా మొర్ర పెట్టుకుంటావో నాకు తెలియదు. కానీ సమస్యల్లో మాత్రం మనం ప్రార్థన చేయాలి, సనుగుకోకూడదు. 3వ వచనం చూద్దామా? 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ అధ్యాయం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు. హల్లెలూయా. సూపర్. దయచేసి అండర్లైన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ హృదయంలో కూడా రాసుకోండి. అట్ ద సేమ్ టైం మీ హృదయంలో కూడా ఈ మాట రాసుకోండి. ఏంటో చెప్పండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. హల్లెలూయా. సో మన ప్రయాణం అంతట్లో కూడా సముద్రంలో మనం ఉన్నాం కాబట్టి, ఆ దోణిలో మనం ఉన్నాం కాబట్టి, ఈ దోణిలో యేసయ్య మీద మనం ఆనుకుంటే పూర్ణ శాంతితో మనం అవతలి ఒడ్డుకు చేరాలి. దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. దైవ సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. చేసి ఎక్కువగా శబ్దం చేయకూడదు. రైట్. మోకరించలేని వారు లేచి నిలబడండి. దైవ సన్నిధానంలో ప్రార్థన చేసుకోండి. రైట్. దేవుడు నీ పట్ల రేపే ఒక గొప్ప కార్యం చేయబోతుంది. రేపే ఒక అద్భుత కార్యం చేయబోతుంది. కానీ ఈరోజే సాతానుడు నీ ఎడల కీడు చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాంటి సమయంలో నీవు ప్రార్థన చేయి. నీవే నాతో వస్తే ఊతని నాకుండదు. నీవే నాతో వస్తే ఊతని నాకుండదు. నీవే Yeah.
యేసు లేని చిన్న దోణి గాలి తుఫానుకు అలల చేత కొట్టబడుతున్నటువంటి యేసు వచ్చి కాలు పెట్టగానే నిమ్మలమైనటువంటి ఆ గాలి నీ ప్రయాణానికి ఏ తొందర లేదు, సాఫీగా సాగిపోయేటువంటి మార్గాన్ని సరళం చేసే పడవలో దోణిలో యేసు ఉన్నా కూడా విశ్వాసం లేకపోతే మనకు ప్రమాదములు తప్పవు. మనం చేయవలసింది ప్రార్థన. తీరం చేరగలను యేసుతో కలిసి తీరం చేరగలను యేసుతో కలిసి నా జీవిత నావడి ఈరోజు ఏ విషయంలో బాధపడుతున్నావు? సనగొద్దు సహోదరి, సహోదరుడా, సనగొద్దు. దేవునిపై విశ్వాసం ఉంచు, దేవునిపై నమ్మకం ఉంచు. ఏదో ఒక రోజున తప్పకుండా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. అవును, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు శ్రమలు వచ్చాయి అంటే రేపొద్దున నీకు దేవుడు బహుమానములు ఇవ్వబోతు. అలాంటి సమయంలోనే, శ్రమలలోనే నువ్వు దేవుణ్ణి ఆనుకోవాలి, ఆశ్రయించాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎస్ సహోదరుడ, సహోదరి, దేవునిపై నీ మనస్సు ఉంచు. నీ మనస్సు దేవుని మీదనే ఆనుకును. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, ఈరోజు నాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు మీ బంగారు పాదములకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకోవాలి. తల్లి, విన్న వాక్యము మా హృదయంలో మంచి నేలలో పడినటువంటి విత్తనం వలె ఫలింపజేయండి సార్. నిజమే తల్లి, మీరు మమ్మల్ని ఈ వారమంతా ఆశీర్వదించాలని ఆశపడుతూ, ఆగస్టు నెలంతా దీవించాలని, కొరతలు లేని ఆశీర్వాదములు ఇవ్వాలని మీరు మా వైపు చూస్తూ తండ్రి, ఒక్కరొక్కరిని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. 2021వ సంవత్సరం అప్పుడే 8వ మాసంలో ప్రవేశించి ఉన్నాము. నెలలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, సంవత్సరములు మారుతున్నాయి. మా మనస్సు మాత్రం మారడం లేదేమో. దయచేసి నన్ను, మమ్మల్ని మీరు క్షమించండి. మా హృదయాలు మారాలి తండ్రి.
దినములు గడిచే కొద్దీ మా హృదయాలు మారాలి తండ్రి. మా హృదయాలను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. మా జీవిత నావను మేము నడపలేము తండ్రి. మీతో కలిసి అయితే మేము అవతల ఒడ్డుకు చేరగలము తండ్రి. సంఘస్థులందరినీ ఆ రకంగా మీరు దీవించమని, వీళ్ళందరినీ మీ దయగలిగిన హస్తముల చేత ఒక్కొక్కసారి మీరు తాకి, నేను ఒక్కరొక్కరిని ఈ మాసపు ఆగస్టు నెల దీవెనలు మీ బిడ్డలపై మెండుగా కుమరించి, ఏ తొందర లేకుండా ఈ మాసంలో నీ బిడ్డలు మీరు కాపాడుదు. యేసు నామములో నీ దీన మనసుతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి నెమ్మదిగా కూర్చున్నాము.